హలో అండి, వెల్కమ్ టు హేమగిరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజుల్లో జుట్టు పలచబడడం, జుట్టు రాలడం, తల వెంట్రుకలు రావడం ఇవన్నీ మనం కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కదండి. ఇవన్నీ జన్యుపరంగా రావచ్చు, లేదా మన చుట్టూ ఉండే పొల్యూషన్ వల్ల కావచ్చు, లేదా మన శరీరంలో జరిగే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల కూడా కావచ్చండి. మనం తీసుకునే కొన్ని హోమ్ రెమెడీస్ వల్ల ఈ సమస్యకి పరిష్కారం కొంచెం వరకు దొరుకుతుందని చెప్పొచ్చండి. నా ప్రయత్నంగా నేను ఎక్స్టర్నల్ సపోర్ట్గా ఈ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను. బాగానే పనిచేస్తుందండి, నేను వాడి చెప్తున్నాను. మనం ఎక్స్టర్నల్గా ఎన్ని ఆయిల్స్ అప్లై చేసినా, ఎన్ని మాస్క్లు అప్లై చేసినా సరే, ఇంటర్నల్ ఫుడ్ ఇంటేక్ అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తుందని చెప్పాలండి. జన్యుపరంగా వచ్చే హెయిర్ ప్రాబ్లమ్స్కి 100% మనం సొల్యూషన్ చూపించలేకపోయినా సరే, ఒక 50% వరకు మనం ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ సపోర్ట్తో మనం ఈ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయొచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, మనం ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా మనం ఈ నూనెలో వాడే ఒక్కొక్క పదార్థంలో ఏ ఔషధ గుణం ఉందో తెలుసుకుందామండి. మొదటిగా మందారం పూలు హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడమే కాకుండా హెయిర్కి మంచి కండిషనింగ్ ఇస్తాయండి. ఉసిరికాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ హెయిర్ లాస్ని ప్రివెంట్ చేసి ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ నుంచి హెయిర్ని కాపాడుతుందండి. కరివేపాకులో ఉండే బీటా కెరోటిన్ అండ్ ప్రోటీన్స్ హెయిర్ థిన్నింగ్ని కంట్రోల్ చేసి హెయిర్కి ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ నుంచి కాపాడుతుందండి. వేపాకుల గురించి మనకు తెలిసిందే కదా, ఇవి మనకి సహజసిద్ధంగా డాండ్రఫ్ నుంచి కాపాడుతాయి. అలాగే స్కాల్ప్లో ఉండే ఇచ్చీనెస్ని అది ప్రివెంట్ చేస్తుందన్నమాట. మనం ఉసిరికాయల్ని పిక్కలు తీసేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి. ఈ ఆయిల్లో మనం మెంతులు, కలోంజీ, లవంగాలు, అల్లం కూడా యూస్ చేస్తున్నామండి. లవంగాలు న్యూ హెయిర్ గ్రోత్ని ఇంప్లిమెంట్ చేస్తాయండి. అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వల్ల ఇది హెయిర్ లాస్ని తగ్గించడమే కాకుండా డాండ్రఫ్ నుంచి కంట్రోల్ చేస్తుంది. కలోంజీ సీడ్స్లో ఉండే అమైనో యాసిడ్స్ హెయిర్ స్మూత్గా కండిషనింగ్గా ఉండడానికి ఉపయోగపడతాయండి. మేథీ సీడ్స్ యూస్ చేయడం వల్ల హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల కలిగే హెయిర్ లాస్ని కంట్రోల్ చేస్తాయండి. మనం ఈ హెర్బల్ ఆయిల్లో ఆముదం మరియు ఆల్మండ్ ఆయిల్ కూడా యూస్ చేస్తున్నామండి. కొద్దిగా ముందుగా మందారం పువ్వులో తొడిమలు తీసుకొని అన్నిటినీ సెపరేట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి. తర్వాత కరివేపాకును కూడా మనం నీట్గా శుభ్రం చేసుకొని తడి లేకుండా అవి కూడా ఒక బౌల్లో వేసుకోవాలండి. అలాగే మనం ముందుగానే ఈ ఉసిరికాయల్ని కూడా పిక్కలు ఒలుచుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దానిలో మనం ఒక గుప్పెడు దాకా వేపాకులు, అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ల దాకా మెంతులు, ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా మనం నల్ల జీలకర్ర, ఒక అల్లం ముక్క, కొద్దిగా లవంగాలు అన్నీ కలిపి నేను ఒక బౌల్లో తీసుకుంటున్నానండి. ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ని నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను, తడి లేకుండా. ఎక్కడా తడి వాటర్ అనేది యూస్ చేయడం లేదండి. నేను అన్నీ కలిపి మిక్సీ గిన్నెలో వేసుకొని ఒకసారి పల్స్లో తిప్పాను. నేను ఈ ప్రాసెస్లో ఎక్కడా వాటర్ అనేది యూస్ చేయడం లేదండి. ఆముదం వేసుకున్నాను, ఒక బాటిల్ దాకా ఆముదం వేసుకున్నాను. నెక్స్ట్ ఆల్మండ్ డ్రాప్స్ ఉన్నాయి కదా, ఆల్మండ్ డ్రాప్స్ కూడా వేసుకొని ఈ ఆయిల్స్తో మాత్రమే నేను మిక్సీలోని పేస్ట్ ఆడుకున్నాను అనమాట. మనం వాటర్ యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మనం ఆయిల్ని ఎంత మరగబెట్టుకున్నా సరే ఎక్కడో దగ్గర వాటర్ ఉండిపోతుంది. ఆ మాయిశ్చర్ కానీ ఉండిపోయిందంటే ఇంకా ఆయిల్కి ఫంగస్ పట్టేస్తుంది అనమాట. మనం ఎంత ఎక్కువ ఆయిల్ యూస్ చేసుకున్నా సరే అది వేస్ట్ అయిపోతుంది. దానివల్ల నేను వాటర్ యూస్ చేయలేదు. ఈసారి వాటర్ యూస్ చేయకుండా మామూలుగా ఆయిల్స్తో మాత్రమే నేను గ్రైండ్ చేసుకోవడానికి ట్రై చేశాను. నేను ఇక్కడ కొబ్బరి నూనె తీసుకున్నానండి. కొబ్బరి నూనె మాత్రమే తీసుకోవడానికి కారణం ఏంటంటే, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ 200 degrees సెంటీగ్రేడ్ అబోవ్ ఉందండి. అది మనం ఎంత బాయిల్ చేసినా సరే ఆయిల్ అనేది పాడవదనమాట. దానిలో క్వాలిటీస్ అలాగే ఉంటాయి.
స్టవ్ మీద ఆయిల్ చిన్న హీట్ ఎక్కిన తర్వాత చాలా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే పొంగిపోతుంది. మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి. నేను ఇక్కడ పుదీనా కొద్దిగా యాడ్ చేసుకున్నాను. దీనిలో ఉన్న కూలింగ్ ప్రాపర్టీస్ వల్ల మనకి హెయిర్కి చాలా కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది. తర్వాత నేను ఇక్కడ తమలపాకులు కూడా వేసుకున్నాను. మనకి జలుబు చేసినా దగ్గు చేసినా సరే కొద్దిగా రిలీఫ్ ఉంటుంది అని విన్నాను అనమాట. దానివల్ల నేను ఇక్కడ తమలపాకులు కూడా యాడ్ చేసుకున్నాను. ఆయిల్ చూడండి, ఒక 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో, వెరీ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకున్న తర్వాత చూడండి కలర్ చేంజ్ అయిపోయింది కదా. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని 1 డే అంతా మనం బయట వదిలేసుకోవాలన్నమాట. అంటే మనం ఎండలో పెట్టుకున్నా పర్వాలేదు కొద్దిగా, లేకపోతే మనం ఒక రోజంతా మనం దీని ప్రాపర్టీస్ ఉంటాయి కదండి, మనం చేసుకున్న పేస్ట్ ప్రాపర్టీస్ అంతా ఆయిల్లోకి మొత్తం ఇంకేదాకా మనం ఒక రోజు వదిలేసుకోవాలన్నమాట. వదిలేసుకొని నెక్స్ట్ డే ఇలా మనం వడపోసేసుకోవాలి. నేను కొబ్బరి నూనె క్వాంటిటీ ప్రకారం అయితే 1.5 లీటర్ తీసుకున్నాను. నేను 1 లీటర్ బాటిల్లో వడపోసుకున్న తర్వాత ఇంకొక 250 ml దాకా వచ్చిందండి. దాన్ని నేను వేరే కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకున్నాను అనమాట. అంతేనండి, మన హోమ్ మేడ్ హెర్బల్ ఆయిల్ రెడీ అయిపోయింది. ఈ ఆయిల్ వాడితే 100% మీ హెయిర్ ఫాల్ తగ్గిపోద్ది, వైట్ హెయిర్ రాదు ఇలా అని నేను చెప్పనండి. ఎందుకంటే మన హెయిర్ కండిషన్ అనేది మన ఓవరాల్ హెల్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మన చుట్టూ ఉండే క్లైమేట్ అండ్ వెదర్ కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే మనం తీసుకునే ఆహారం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఓన్లీ ఎక్స్టర్నల్ అప్లికేషన్ మాత్రమేనండి. మనం ఈ ఆయిల్ అప్లికేషన్ ద్వారా మనం 50% వరకు మనం హెయిర్ ఫాల్ని లేదా వైట్ హెయిర్ని కంట్రోల్ చేయొచ్చండి. అంతే, పూర్తిగా ఆపలేము. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.